హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. వర్షకి కోపం వచ్చి స్టీరింగ్ పట్టుకుని పక్కకు తిప్పుతూ కారు వెనక్కి తిప్పు, నా స్కూటీ కావాలి నాకు అని అంటుంటే అప్పుడే అటు సైడ్ ఉన్న రోడ్లో నుంచి ఒక బైక్ వస్తూ ఉంటుంది. వర్ష స్టీరింగ్ తిప్పడం, ఆ బైక్ అతను ముందుకు రావడం, మైక్ సడన్ బ్రేక్ వేయడం, బైక్ కి కార్ కి మధ్య కేవలం 2 ఇంచుల గ్యాప్ మాత్రమే ఉండడం, ఖుషి పాప ముందు సీట్ కి కొట్టుకునే టైంకి కార్తీక్ చెయ్యి అడ్డు పెట్టడం, అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. వర్ష భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని చిన్నగా షివర్ అవుతుంది. బైక్కి డాష్ ఇచ్చేశారు అని ఫిక్స్ అయ్యి కార్ తగలకపోవడంతో అందరూ రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటారు. బైక్ అతను లేచిన టైం బాగుంది అని అనుకుని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే వెనక కార్ అతను హార్న్ కొట్టడంతో వర్ష తేరుకుని చిన్నగా కళ్ళు తెరుస్తుంది. మైక్ ఒకసారి వెనక్కి చూసి ఖుషి బాగానే ఉండడంతో కార్ స్టార్ట్ చేస్తాడు. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఐరా, ఆర్ యు ఓకే అని అడిగితే ఖుషి చిన్న స్మైల్తో కార్తీక్ వైపు చూస్తూ బాగున్నాను రాబర్ట్ అని అంటుంది. వర్ష తల తిప్పి ఒకసారి మైక్ వైపు చూసి తల దించుకొని సారీ అని చెప్తుంది సిన్సియర్గా. మైక్ వర్ష వైపు చూడను కూడా చూడకుండా రోడ్ మీద దృష్టి నిలిపితే వర్ష కూడా కళ్ళ నిండా నీళ్లతో ఒకసారి వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూసి సారీ సార్ అని ముందుకు తిరిగి సైలెంట్గా కూర్చుంటుంది. ఒక 5 నిమిషాలకు కారు ఇంటి పోర్టికోలో ఆగడంతో నలుగురు కారు దిగుతారు. వర్ష మౌనంగా కార్తీక్ ఖుషి మైక్ ని ఫాలో అవుతూ ఇంట్లోకి వెళ్తే లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న సీన్ చూసి ఖుషి పాప మైక్ కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉంటే కార్తీక్ పెదవుల మీద సైడ్ స్మైల్ చేరుతుంది. ఏదో ఒక రోజు ఇలాగే జరుగుతుందని ముందే ఊహించడంతో వర్ష మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతే మైక్ ఒక నిమిషానికి తేరుకుని కార్తీక్ వైపు చూస్తూ సార్, నేను చూస్తోంది నిజమేనా లేక నా భ్రమనా అని అడుగుతాడు. అప్పటి వరకు మైక్ వెనకే సైలెంట్గా ఉన్న వర్ష మైక్ చేతి మీద గట్టిగా గిచ్చడంతో మైక్ బయటకు వస్తున్న అరుపుని గొంతులోనే ఆపేసి సీరియస్గా చూస్తాడు వర్ష వైపు. వర్ష కొద్దిగా ముందుకు బెండయ్యి, అంటే మీరు చూసింది నిజమా కదా అని అడిగారు కదా, అందుకే గిచ్చాను. మీకు నొప్పి తెలిసింది కదా, అంటే మీరు చూస్తోంది కల కాదు, నిజమే అని చెప్తుంది చిన్నగా. మైక్ చేతి మీద రుద్దుకుంటూ గుర్రుగా చూస్తాడు వర్ష వైపు. కార్తీక్ నవ్వుకుంటూ వర్ష కరెక్ట్ గానే చెప్పింది మైక్, నీ డౌట్ క్లియర్ చేసింది కదా అని అంటూ పక్కనే షాక్ అయినా సతీమణి నడుం మీద గిల్లుతాడు కొంచెం గట్టిగా. ఖుషి పాప అరిచిన అరుపుకి ఫుల్ షాక్ లో ఉన్న అందరూ తేరుకుని తల తిప్పి చూస్తారు. ఒక్క నలుగురు తప్ప. ఆ నలుగురిలో ఒక ఇద్దరు ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు కోపంగా కాల్చేసేలా చూస్తూ ఉంటే ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. శౌర్య ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో నుంచి పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ తీసుకుని రక్షిత చేతికి రాసేలోపు రక్షిత చేతిని విసురుగా వెనక్కి లాక్కుని శౌర్య వైపు కోపంగా చూస్తుంది. శౌర్య చిన్న నవ్వుతో రక్షిత మోచేతి దగ్గర పట్టుకొని తన వైపు తీసుకుని 2 నిమిషాలు కామ్గా ఉంటే నా పని కంప్లీట్ అవుతుంది అని అంటూ రక్షిత చేతిని వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే సున్నితంగా అయినా కొంచెం గట్టిగా చేతిని పట్టుకుని చాలా నెమ్మదిగా ఆయింట్మెంట్ అప్లై చేస్తాడు. శౌర్య ఇక వినడు అని రక్షిత తల పక్కకు తిప్పేసి మౌనంగా ఉంటే శౌర్య 2 నిమిషాల తర్వాత రక్షిత చేతిని వదిలి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. రక్షిత దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలాగే కింద కూర్చొని ఎడమ చేతిని చేతిలోకి తీసుకొని బేబీ అని పిలిస్తే రక్షిత శౌర్య పిలుపుకి కళ్ళు పెద్దవి చేసుకుని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య నవ్వుతూ ఈ కళ్ళతోనే ఇది నన్ను మాయ చేసింది, రాక్షసి అని మనసులో అనుకుంటూ రక్షిత, ఐఎమ్ రియల్లీ సారీ ఇందాక నీతో అలా ప్రవర్తించినందుకు. మొదటి నుంచి మన మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అసలు మనం ముందు కలిసింది కూడా ఇలా గొడవ పడుతూనే కదా. ఏదో ఆలోచనలో కోపంలో అలా బిహేవ్ చేశాను, సారీ అని సీరియస్గా చెప్తాడు. రక్షిత కొంచెం విసుగ్గా శౌర్య చేతిలో నుంచి చేతిని వెనక్కి తీసుకొని నీ సారీ నాకేం అవసరం లేదు మిస్టర్, ప్లీజ్ దయచేసి బయటకు వెళ్తారా, నాకు కొంచెం ఒంటరిగా ఉండాలనుంది అని అంటే శౌర్య కొంచెం నొచ్చుకున్నా అదంతా అతను చేసుకుందే కాబట్టి అదేం పట్టించుకోకుండా మోకాళ్ళ మీద కూర్చొని రక్షిత కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ ఇంకోసారి నీ ఇబ్బంది కూడా పట్టించుకోను నేను అని అంటూ
అంటూ సున్నితంగా రక్షిత ఫేస్ని చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. రక్షిత శౌర్య పెట్టిన ముద్దుకి ఫ్రీజ్ అయిపోతే శౌర్య రక్షితను వదిలి చిన్నగా నోరు తెరిచి షాక్గా అతని వైపే చూస్తూ ఉంటే రక్షిత మరింత ముద్దుగా అనిపించి రక్షిత బుగ్గ మీద ముద్దు పెట్టి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. శౌర్య బుగ్గ మీద ముద్దు పెట్టడంతో తేరుకున్న రక్షిత అయోమయంగా చుట్టూ చూస్తే ఎక్కడా శౌర్య కనిపించకపోయేసరికి ఒక నిమిషం జరిగింది కల లేక తను ఊహించుకుందో అర్థం కాక అయోమయంలో ఉంటుంది. కానీ ఇంకా శౌర్య స్పర్శ తనని వేడకపోవడంతో జరిగింది నిజమే అని అర్థమవుతూ ఉంటే ఒక్కసారిగా జరిగింది మొత్తం గుర్తు చేసుకునేగానే పిచ్చి కోపం వస్తుంది తనకి. ఫాస్ట్గా పైకి లేచి బయటకు నడిచి చుట్టూ చూస్తే శౌర్య కిందకు వెళ్ళిపోయి ఉండడంతో తను కూడా కోపంగా కిందకు వెళ్తుంది. హాల్లో వజ్రం గారి పక్కన కూర్చొని గారాలు పోతూ ఉన్న శౌర్యను చూసి కోపం మరింత ఎక్కువ అవడంతో ఫాస్ట్గా శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్య కాలర్ పట్టుకుని, రే ఈడియట్, హౌ డేర్ యూ, నాకే ముద్దు పెడతావా అని కొట్టడానికి చేయెత్తితే శౌర్య రక్షిత చేయి పట్టుకుని మీదకి లాక్కొని నడుము చుట్టూ చేతులు వేసి, ఏంటి బేబీ ఎంత గరం గరం ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడే నీతు రూమ్లో నుంచి హాల్లోకి వస్తూ ఉంటే రాజ్ బయట నుంచి లోపలికి వస్తూ ఇద్దరు హాల్లోకి వస్తూ ఒకరినొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. నీతు బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడబోతూ ఉంటే రాజు వెంటనే రియాక్ట్ అవుతూ ముందుకు బెండ్ అయ్యి నీతు నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని నీతు కళ్ళలోకి చూస్తూ ఒక్క నిమిషం అలాగే ఉండిపోతాడు. నీతు కూడా రాజ్ కళ్ళలోకి చూస్తూ ఉండడంతో ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. రక్షిత శౌర్యని విసురుగా వెనక్కి నెట్టేసి, యు ఈడియట్ అని అంటూ గట్టిగా శౌర్య పొట్టలో పంచిస్తుంది పిడికిలు బిగించి. శౌర్య ముందుకు బెండయ్యి, అబ్బా రాక్షసి, ఎంత గట్టిగా కొట్టేశావే అని అంటాడు పొట్ట మీద చేయి పెట్టుకొని. రక్షిత శౌర్య వైపు సీరియస్ గా చూస్తూ, ఎక్స్ట్రాల్ చేస్తే తాట తీస్తా అని అంటూ వేలు చూపిస్తే శౌర్య నిలబడి రక్షితను దగ్గరికి లాక్కొని రక్షిత కళ్ళలోకి ఒక్క క్షణం చూసి పెదవులందుకుంటాడు. రక్షిత షాక్తో బిగుసుకుపోతే అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని మరి నలుగురు వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కార్తీక్, ఖుషి, మైక్, వర్ష ఎంట్రీ ఇస్తారు లోపలికి. మైక్, ఖుషి కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉన్నారు అక్కడున్న సీన్ని. మైక్ తేరుకొని కార్తీక్ వైపు చూస్తూ, సార్ నేను చూస్తోంది నిజమా కల అని అడుగుతుంటే వెనకే ఉన్న వర్ష మైక్ చేతి మీద గిలుతుంది. మైక్ చేతి మీద రుద్దుకుంటూ గుర్రుగా చూస్తాడు వర్ష వైపు. కార్తీక్ నవ్వుకుంటూ, వర్ష కరెక్ట్ గానే చేసింది మైక్, నీ డౌట్ క్లియర్ చేసింది అని అంటూ పక్కనే షాక్ అయిన సతీమణి నడుము మీద గిల్లితే ఖుషి పాప అరిచిన అరుపుకి ఫుల్ షాక్ లో ఉన్న అందరూ తేరుకొని తల తిప్పి చూస్తారు ఆ నలుగురు తప్ప. నలుగురులో ఒకిద్దరు ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉంటే ఒకిద్దరు మాత్రం వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. ఖుషి అరిచిన అరుపుకి ఒకరికొకరు దూరం జరుగుతారు ఆ నలుగురు. ఖుషి నడుము దగ్గర రుద్దుకుంటూ కార్తీక్ వైపు గుర్రుగా చూస్తే నీతు రాజు వైపు, రక్షిత శౌర్య వైపు కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉంటే రాజు శౌర్య మాత్రం నీతు రక్షిత వైపు చిరునవ్వుతో చూస్తారు. రక్షిత శౌర్యని లాగి ఒక్కటి పీకుతుంది చెంపపై జారుతున్న కన్నీళ్లతో. శౌర్య రక్షిత చేయి పట్టుకుని మీదకి లాక్కొని, ఏంటే నీ బాధ, నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను అని అంటాడు. రక్షిత కోపంగా విసురుగా శౌర్యని దూరం నెట్టేసి, ఎవరా నీకు పెళ్ళాం, అసలు నన్ను ముద్దు పెట్టుకునే హక్కు నీకెవడిచ్చాడు అని అరుస్తూ ఉంటే శౌర్య రక్షిత వైపు చూస్తూ, హలో, ఒకడు నాకు హక్కు ఇచ్చేదేంది, నువ్వు నా పెళ్ళాం, ఇది ఫిక్స్, నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకోవడానికి ఎవ్వడి పర్మిషన్ కావాలి అని అంటే రక్షిత కోపంగా శౌర్య వైపు చూస్తూ, ఎవర్రా చెప్పింది నేను నీకు పెళ్ళామని, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తే చెంప పగులుతుంది అని వార్నింగ్ ఇస్తుంది వేలు చూపించి. శౌర్య రక్షితని చూస్తూ, ఓయ్ ఎవడో ఎందుకు చెప్తాడు, నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు నా పెళ్ళావని, నువ్వు కూడా నేనే నీ మొగుడని ఫిక్స్ అవ్వు, కొన్ని తేల్చాల్సిన లెక్కలున్నాయి, అవి తేల్చిన తర్వాత మన పెళ్ళి, అప్పటి వరకు నీకు టైం ఇస్తున్నా, నన్ను నీ మొగుడుగా ఫిక్స్ అవ్వడం కోసం అని చెప్తాడు యాటిట్యూడ్తో. అప్పటి వరకు సైలెంట్ గా చూస్తూ ఉన్న కార్తీక్ శౌర్య దగ్గరికి వచ్చి, ఏంట్రా మేం ఫిక్స్ అవ్వాలా, అసలు నీకు నా చెల్లినిస్తానని ఎలా అనుకున్నావు నువ్వు అని అంటూ రక్షిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ, వాడి మాటలు ఏం పట్టించుకోకురా, వాడు నీ ఇష్టం లేకుండా ఇలా బిహేవ్ చేయడం తప్పే, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని అంటాడు రక్షిత తల నిమురుతూ. రక్షిత కార్తీక్ చేయి పట్టుకుని, అన్నయ్య
నాకు ఈ మెంటల్ పోలీస్ అంటే ఇష్టం లేదు. నాకు దూరంగా ఉండమని చెప్పన్నయ్య. ఇందాక హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చినప్పుడు నేనేదో ఈయన గారికి దగ్గరగా ఉంటూ, ఈయన గారి మీద పడిపోతున్నట్టు నాకు దూరంగా ఉండమని మాట్లాడాడు. ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటుంది. శౌర్య రక్షిత వైపు చూస్తూ, ఓయ్! ఇందాక నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో సరిగ్గా అర్థం కాక నీకు అట్రాక్ట్ అవుతూ ఉంటే నా మీద నాకే కోపం వచ్చింది. అందుకే నిన్ను దూరంగా ఉండమని చెప్పాను. ఆ రోజు గేమ్‌లో నీకు ప్రపోజ్ చేయమని చెప్పినప్పుడు కూడా నేను నీ కళ్ళలోకి చూస్తూ అలా ఎలా చెప్పానో నాకే అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమైంది. అవన్నీ నా మనసులోని మాటలని. అది నీ మీద నాకున్న ప్రేమ అని. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు. అందుకే నిన్ను నా పెళ్ళాంగా ఫిక్స్ అయ్యాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వే నా పెళ్ళాం, నేనే నీ మొగుడిని. ఇది ఫిక్స్. మీ అన్న చెల్లెలు కూడా ఇది ఫిక్స్ అవ్వండి అని అంటాడు. రక్షిత కోపంగా శౌర్య వైపు చూస్తూ ఉంటే శౌర్య ఐ వింక్ చేస్తూ నవ్వుతూ, నువ్వు ఎలా చూసినా జరిగేది మన పెళ్ళే. ఇప్పటినుంచి నన్ను కోపంగా చూడటం మానేసి కొంచెం ప్రేమగా చూడవే. అసలే నువ్వు కోపంలో ఇంకా ముద్దుగా ఉంటావు. మళ్ళీ నేను కంట్రోల్ చేసుకోలేక ముద్దు పెడితే నువ్వే ఏడుస్తావు అని అంటాడు. రక్షిత శౌర్యని కొట్టడానికి చెయ్యి ఎత్తగానే శౌర్య రక్షిత చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని తన లిప్స్ పై చిన్న పెక్కిచ్చి, ఏదిగో చూడు, ఇలా సీరియస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నావో. అందుకే ఇలా ముద్దు పెట్టాలని అనిపిస్తుంది నాకు. ఇందులో నా తప్పు అస్సలు లేదు అని అంటూ ఇంకో పెక్కిచ్చి దూరం జరుగుతాడు రక్షితకి. రక్షిత అలాగే కింద మోకాళ్ళ మీద కూర్చొని చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తూ, అన్నయ్య ప్లీజ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అని అంటే కార్తీక్ కోపంగా చూస్తాడు శౌర్య వైపు. శౌర్య రక్షిత ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఓయ్, నువ్వెక్కడికి వెళ్ళేది లేదు అని బేస్ టోన్లో చెప్తూ కళ్ళు తుడిచి సారీ అని చెప్తాడు సాఫ్ట్ వాయిస్‌లో. రక్షిత శౌర్య చేతిని కోపంగా నెట్టేస్తే శౌర్య డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, ఐయామ్ రియల్లీ సారీ. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం సేపుంటే నేనే వెళ్ళిపోతాను. ఇంకోసారి నీ ఇష్టం లేకుండా నిన్ను విసిగించనులే అని అంటాడు సిన్సియర్‌గా. రక్షిత శౌర్య వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పేస్తే శౌర్య అలాగే కింద కూర్చొని రక్షిత చేతిని తన చేతిలోకి తీసుకొని, ఓయ్! నిజంగా నేనంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదా అని అడుగుతాడు డీప్‌గా రక్షిత కళ్ళలోకి చూస్తూ. రక్షిత చేతిని వెనక్కి తీసుకుంటూ ఉంటే శౌర్య సున్నితంగా కొంచెం గట్టిగా రక్షిత చేతిని పట్టుకుంటూ, ఇప్పుడు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు, అప్పుడు వదిలేస్తా అని రక్షి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నన్ను చూడగానే నీకు అసహ్యంగా అనిపిస్తుంది అంటే చెప్పు. జీవితంలో మళ్ళీ నీకు కనిపించను నేను. కానీ ఇప్పుడు నువ్వు నేను అడిగే వాటన్నిటికీ నిజాలు మాత్రమే చెప్పాలి అని అంటే రక్షిత మౌనంగా శౌర్య వైపు చూస్తుంది. శౌర్య చిన్న స్మైల్‌తో రక్షితను చూస్తూ, ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చలేదా? చూడటానికి బాగానే ఉన్నాను కదా! మీ అన్నయ్య అంత హ్యాండ్సమ్ హంక్‌ని కాకపోయినా హ్యాండ్సమ్‌గానే ఉంటాను కదా అని అడిగితే రక్షిత శౌర్య వైపు చూస్తూ, మీరు చూడటానికి బాగానే ఉంటారు. నేనేం బాలేరని చెప్పలేదు కదా అని అంటే శౌర్య బ్రైట్‌గా నవ్వుతూ, మంచిది మేడం. ఇంకా ఎక్కడ బాలేను అని చెప్తావేమో అని నా అందం మీద నేనే డౌట్ పడ్డాను. సర్లే, ఇది చెప్పు, నేనెప్పుడైనా ఏ అమ్మాయితో అయినా మిస్‌బిహేవ్ చేయడం చూసావా నువ్వు అని అడిగితే రక్షిత ఒక్క నిమిషం మౌనం తర్వాత లేదు అన్నట్టు తలుపుతూ వెంటనే ఏదో స్ట్రైక్ అవ్వడంతో నాతోనే మిస్‌బిహేవ్ చేస్తున్నారు కదా అని అంటుంది కోపంగా. దానికి శౌర్య నవ్వుతూ, మన సంగతి పక్కన పెట్టి ముందు నేను అడిగే వాటికి ఆన్సర్ చెప్పు. ఎవరితో అయినా మిస్‌బిహేవ్ చేశానా అని అడుగుతాడు. రక్షిత లేదు అన్నట్టు తలూపితే శౌర్య నవ్వుతూ, నేను పోలీస్‌ని కదా! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవడం, వచ్చిన బాధితులను విసిగించడం ఏమైనా చేశానా అని అడుగుతాడు. రక్షిత ఆలోచిస్తూ, ఏమో, నేను చూడలేదు కదా! మీ పక్కనే ఉండి మరి నాకెలా తెలుస్తుంది అని అంటుంది మూతి తిప్పి. శౌర్య గుర్రుగా చూస్తూ రక్షితని మనసులో రాక్షసి అని అనుకుంటూ, పోనీ ఎవరు చెప్తే నమ్ముతారు మేడం మీరు? నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఎవరిస్తే తమకి పూర్తి నమ్మకం కలుగుతుంది అని అడిగితే రక్షిత ఒక నిమిషం ఆలోచించి సైడ్ స్మైల్తో శౌర్య వైపు చూస్తూ, మీ చెల్లి చెప్తే నేను నమ్ముతాను అని అంటుంది. శౌర్య ఖుషి వైపు చూస్తూ, నువ్వు చెప్పరా ఖుషి, నువ్వు చెప్తే ఈ మేడం గారు నమ్ముతారట అని అంటే ఖుషి బుగ్గ మీద వేలు పెట్టుకొని చిన్నగా ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తున్నట్టు ఫోర్స్ పెట్టి, శౌర్య, రక్షి చెప్పినట్టు నేను కూడా నీ పక్క నుండి చూడలేదు కదా, మరి నాకెలా తెలుస్తుంది అని అడుగుతుంది కళ్ళు టపటపా కొడుతూ అమాయకంగా. ఖుషి చెప్పిన దానికి శౌర్య ఫేస్ చూసి అందరికీ నవ్వు వచ్చేస్తే
నవ్వితే శౌర్య ఫీల్ అవుతాడని కష్టంగా నవ్వు ఆపుకుంటూ ఉంటారు. ఆదిత్య ఖుషి పక్కకు వెళ్ళి, మా అమ్మ చెప్పింది నిజమే కదా శౌర్య, మేమెవ్వరం పక్క నుండి చూడలేదు కదా, మరి మాకెలా తెలుస్తుంది సర్టిఫికెట్ ఇవ్వడానికి అని శౌర్య కోపానికి మరింత పెట్రోల్ పోస్తాడు. ఫేస్ ఇన్నోసెన్స్కే ఇన్నోసెన్స్ నేర్పేంత ఇన్నోసెంట్ గా పెట్టేసి శౌర్య పళ్ళు కొరుకుతూ గుర్రుగా ఆదిత్య వైపు చూస్తే ఆదిత్య కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. శౌర్య మనసులో కోపంగా, ఏదో ఒక రోజు దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటాడు. రక్షిత నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరి నవ్వుతూ ఉంటుంది. శౌర్య ఫేస్ చూసి నవ్వు ఆపుకోలేక శౌర్య పళ్ళు కొరుకుతూ రక్షిత వైపు చూస్తూ, అయితే తమరు కొన్ని రోజులు నాతోనే పక్కనే ఉండి మరి నా గురించి తెలుసుకోండి మేడం అని అంటాడు. పక్కనే అనే పదాన్ని ఒత్తి పలుకుతూ కార్తీక్ శౌర్య వైపు చూస్తూ, ఏమో మా ముందు నటించమని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు ఒక యాటిట్యూడ్ లుక్కి విసురుతూ. శౌర్య పళ్ళు కొరుకుతూ, చిచి, నాకు శత్రువులు ఎక్కడో లేరు, చెల్లి రూపంలో బావ బామర్ది రూపంలో ఇక్కడే ఉన్నారు అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తాడు కార్తీక్ వైపు. కార్తీక్ సైడ్ స్మైల్ తో కన్ను కొడితే శౌర్య ఒక డీప్ బ్రీత్ తీసుకుని రక్షిత వైపు చూస్తూ, ఇప్పుడు తమ నమ్మాలంటే నేనేం చేయాలి మేడం అని అడుగుతాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కొంచెం వెటకారంగా. రక్షిత బాగా ఆలోచించి ఒక 2 నిమిషాల తర్వాత సైడ్ స్మెల్తో, ఒక పని చేయండి, నేను నమ్మాలి అంటే అని ఏం చేయాలో చెప్తుంది. రక్షిత చెప్పింది విన్న అందరికీ నవ్వొస్తే శౌర్య మాత్రం గుండెల మీద చేయి వేసుకొని, అమ్మో అమ్మో రాక్షసి, ఎన్ని కుట్రలు చేస్తున్నావే నా మీద అని వాపోతాడు గుండెలు బాధేసుకుంటూ. మరి శౌర్యకి ఆ రేంజ్లో మతిపోయేలా శౌర్యని ఏం చేయమని చెప్పింది రక్షిత? ప్రతాప్ విషయంలో కార్తీక్ నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఇంటికి వచ్చిన రియా కోసం ఎదురు చూస్తున్న గిఫ్ట్ ఏమిటి? రితిక్ పెళ్లి అతను ప్రేమించిన అమ్మాయితో జరుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.